నమస్తే. ప్రస్తుతం మనం నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం అశోకనగర్ విలేజ్లో ఉన్నాం. ఏదైతే కాకతీయ రాజులు నిర్మించిన ఆ పురాతన టెంపుల్ శివాలయం దగ్గర 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ని కాకతీయ రాజులు నిర్మించడం జరిగింది 1232 సంవత్సరంలో. నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనబడుతుంది. గత ప్రభుత్వంలో ఈ పురాతనమైన టెంపుల్ని ఏమాత్రం డెవలప్మెంట్ చేయలే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టుడు ఉన్న టెంపుల్స్ని, పురాతన టెంపుల్స్ని మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తారు, కూలగొడుతున్నారు. ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం అని చెప్పి ఆ క్లీనింగ్లో భాగంగా మొత్తం చుట్టూ క్లీన్ చేసి ఆ తర్వాత అక్కడ ఆ టెంపుల్ దగ్గర క్లీన్ చేసే ప్రయత్నంలో ఏదైతే జేసీబీది తగిలి టెంపుల్ కూలిపోయిందని చెప్పడం జరుగుతుంది పిల్లలకి. అప్పట్లో పురాతనమైన టెంపుల్స్ చూడండి, పురాతనమైన టెంపుల్స్ ఎలా ఉండేది తెలుసా? ఎంతో స్ట్రాంగ్గా పిల్లర్లు ఎంత గట్టిగా ఉండేదంటే బండరాళ్ళతోని పిల్లర్లు చెక్కబడేది. అలాంటి టెంపుల్స్ జేసీబీ తగిలితే ఒక్క పిల్లర్ మీదైనా టెంపుల్ ఆగుద్ది. కానీ ఆ టెంపుల్ లోపల నుంచి అప్పట్లో రాజులు ఆ టెంపుల్ లోపల గర్భగుడి లోపల ఒక అండర్ గ్రౌండ్ లాంటిది ఉంది. రాజులు ఆ గుర్రాలపైన అక్కడికి వచ్చి స్నానం చేసి ఆ దేవుడికి పూజలు చేసి తర్వాత వెళ్ళిపోయే వాళ్ళని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మీరు ఇప్పుడు చుట్టూ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, అటు చూడండి. ఇప్పుడు ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ చుట్టూ మొత్తం మట్టి కోటలు నిర్మించబడింది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఆ శత్రు సైన్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ రక్షణగా ఉన్న సైన్యాన్ని మీద ఎలాంటి దాడులు చేయకుండా, శత్రు సైన్యం ఎలాంటి లోపలికి రాకుండా దాడులు చేసే ప్రయత్నం లేకుండా చుట్టూ మట్టి కోటలు నిర్మించడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు అక్కడ బావి, క్లియర్గా ఒక బావి కనబడుతుంది. ఆ బావిలో నిజంగా చెప్పాలంటే ఆ బావిలో ముసల్ లాంటివి చుట్టూ చిన్న హోల్స్లో పాములు లాంటివి. ఎందుకంటే ఎవరైనా శత్రు సైనికులు లోపలికి వచ్చి దాడులు చేయకుండా రక్షణ కవచంలాగా చుట్టూ మట్టి కోటలతో చుట్టూ అండర్ గ్రౌండ్ లాగా నిర్మించడం జరిగింది. మీకు చూస్తూనే ఉండండి, పక్కనే చెరువు కూడా కనబడుతుంది క్లియర్గా. చూడండి, ఇటు చూడండి. దగ్గర 14 ఎకరాల ల్యాండ్ ఇది రోడ్డుకి అడ్డం ఉందా టెంపుల్, లేదంటే విలేజ్కి అడ్డం ఉందా, లేదంటే స్కూల్కి అడ్డం ఉందా? మీ స్కూల్ నిర్మించండి, తప్పులేదు. స్కూల్ నిర్మించడం కోసం ఉన్న టెంపుల్ని ఎందుకు కూలగొట్టాలి? టెంపుల్ గర్భగుడిలో శివలింగం ఏమైపోయింది? ఆ శివలింగం ఉన్న ప్లేస్లో మీరు అంత లోపటికి మట్టి తీసి తోమాల్సిన అవసరం ఏముంది? అంటే గుప్త నిధులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి అంటారు. ఆ గుప్త నిధుల కోసమే ఆ ప్రభుత్వం కానీ, మరి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కానీ, మరి అందరూ ఎవరు కనసైగల్లో ఇలాంటివి జరిగింది? చరిత్ర అండి. మనం నేటి తరాలకి, రేపు రాబోయే తరాలకి మనం ఏం చెప్తాం? తెలంగాణ చరిత్ర ఏం చెప్తాం? తెలంగాణ చరిత్రను ఎవరు చెరిపేయాలన్నది కాని పని. రేవంత్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు చరిత్రల్ని చెరిపేయాలని, అది నీ వల్ల కాదు. ఎందుకంటే తెలంగాణ అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రను చెరిపేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఎన్నో పురాతన టెంపుల్స్, ఒక రామప్ప టెంపులే కానీ, 1000 స్తంభాల గుడే కానీ, ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. తెలంగాణ అంటే చెప్పుకోవడానికి ఎన్నో చరిత్రాత్మకమైన టెంపుల్స్ ఉన్నాయి. అలాంటి టెంపుల్స్ని మీరు కాలగర్భంలో కలిపేసి టెంపుల్స్ ఆనవాళ్ళు లేకుండా మాయం చేస్తాం, ఆనవాళ్ళని తుడిచివేస్తామంటే ఎంతవరకు సాధ్యం? ఇది ఎంతవరకు పాసిబుల్ అయింది? ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయిపోయినాయి, కానీ దేవుళ్ళతో ఆడదు. ఎందుకు? హిందూ దేవాలయం మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? దగ్గర 14 ఎకరాల్లో ల్యాండ్తో ఉన్న ఈ టెంపుల్ రోడ్డుకి అడ్డం ఉందా, లేదంటే విలేజ్కి అడ్డం ఉందా, ఏమిటికి అడ్డం ఉంది? అంటే ఖాళీ ఓన్లీ ఆ గుప్త నిధుల కోసమే ప్రభుత్వం ఈ పని చేసింది అనుకోవచ్చా? మరి ఇక్కడ లోకల్లో ఉన్న దంతి మాధవ్ రెడ్డి ఎమ్మెల్యే గారి అస్థానం ఉందా? ఈ రాజ్యానికి రాజు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. హోంశాఖ కూడా నీ చేతిలో ఉంది. ఒక దేవాదాయ శాఖ మంత్రికి ఏమి తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. రోజు ఒక 3-4 రోజులు మొత్తం చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత రాత్రి సాయంత్రం 6-7 గంటలకి టెంపుల్ని కూల్చివేయడం జరిగింది, ప్రజలు ఎవరిని రానియకుండా. అంటే మరి బీజేపీ వాళ్ళు మేము కట్టరిందులు అని మాట్లాడతారు, టెంపుల్ మీద దాడులు చేస్తే మేము ఆగమని చెప్తారు, మరి మత రాజకీయాలు చేస్తాం. అంటే రాముడు ఒకడే బీజేపీ వాళ్ళకి దేవుడా? శివుడు, శివాలయాలు ఇవన్నీ కాదా? మరి ఎందుకు రావట్లే? ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయట్లేదు? ఇక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయట్లే? ఈ టెంపుల్ ఎందుకు కూల్చారు? మళ్ళీ ఈ టెంపుల్ నిర్మించగలరా? 800 చరిత్ర కలిగిన టెంపుల్ని మళ్ళీ నిర్మించగలమా? ఎందుకు? పురాతనమైన టెంపుల్ని, మన చరిత్ర మనమే ఎందుకు తుడిచేసుకుంటున్నాం? ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసేలా ఉండాలి. చరిత్రల్ని మన దేశానికి
విదేశీ సంబంధించిన దేశస్తులు వచ్చినప్పుడు మన దేశ చరిత్ర, మన తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఇదని చెప్పి మనం చూపించుకునేటట్టు ఉండాలి. కానీ మన చరిత్ర మనం తిరగరాస్తుంది ఎంతవరకు కరెక్ట్? గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలు మాత్రం, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం టెంపుల్ డెవలప్మెంట్ గురించి పట్టించుకోలే. సరే, ఈ ప్రభుత్వం టెంపుల్ డెవలప్మెంట్ పక్కా పెడితే ఉన్న టెంపుల్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. మన జూబ్లీస్ ఇష్యూ కానీ ఈ ప్రభుత్వానికి పేదల ఇల్లు గుర్తుకొస్తాయి. హైడ్రాతో పేదల ఇల్లు కూలుస్తారు. హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతాయి. హిందూ దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏంది ఇదేనా పరిపాలన? ఇదేనా పాలన? ఇదేనా ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటే? ఇప్పటికైనా ప్రభుత్వాలు కొంచెం ఆలోచించండి. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు ఈ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఫైట్ చేయాలి. ఎందుకంటే మన పురాతనమైన ఇవి ఆనవాళ్ళు. మనకు కాకతీయ రాజులు నిర్మించిన దగ్గర 800 సంవత్సరాలు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అని మనం కూల్చివేస్తే మన చరిత్ర మనం చెరిపివేస్తున్నాం. ఇది ఎంతవరకు పాసిబుల్? ఎంతవరకు కరెక్ట్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం మరి దీనికి ఆన్సర్ చేయాలి. దీని వెనక ఎవడున్నా సరే అరెస్ట్ చేసి జైల్లో వేసి పడేయాలి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. సరే, చూద్దాం మరి ఏం జరుగుద్దో. మనతో పాటు ఇక్కడికి మంది వచ్చారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.